పెద్ద సినిమా రిలీజ్ ముందు సినిమా ఇండస్ట్రీకి బిగ్ షాక్ అయితే వచ్చింది. ఏమంటే ఐబొమ్మ రీ ఎంట్రీ ఇవ్వడం అయితే జరిగింది. మనందరికీ తెలిసిందే ఐబొమ్మ రవిని స్టేషన్లో పెట్టారు, జైల్లో పెట్టారు, కొన్ని నెలల పాటు జైలు జీవితం గడిపాడు. ఇటీవల బయటికి రావడం అయితే జరిగింది. సో ఇలాంటి క్రమంలోనే ఈ రోజున మళ్ళీ ఐబొమ్మ HD 2.0 అయితే బయటికి రావడం అయితే జరగడంతో ఒక్కసారిగా అంతా కూడా షాక్ అయినారు. మళ్ళీ ఇది చేసింది ఐబొమ్మ రవేనా, లేకపోతే కనుక దీని మనకి ఎవరైనా టీమ్స్ ఉన్నాయా? మరింత క్వాలిటీతో, మరింత HD క్వాలిటీతో ఈ 2.0 ఏదైతే ఉందో ఇది ఇప్పుడు పోలీస్ వర్గాలకి కూడా సవాలు విసురుతున్నటువంటి పరిస్థితి. మనందరికీ కూడా తెలిసిందే, ఐబొమ్మకి సంబంధించినటువంటి సైట్లన్నింటినీ కూడా పోలీసులు బ్యాన్ చేశారు. ఎప్పుడైతే ఐబొమ్మ రవిని లోన్ వేసినటువంటి 2-3 రోజుల్లోనే వాటన్నిటిని కూడా రిమూవ్ చేసినటువంటి పరిస్థితి, ఆ డొమైన్స్ అన్నింటినీ కూడా రిమూవ్ చేసినటువంటి పరిస్థితి. సో అప్పటి నుంచి మూవీస్ చూడాలనుకునే వాళ్ళకి ఐబొమ్మ లేదనమాట. కానీ కట్ చేస్తే ఇటీవల ఐబొమ్మ రవి బయటకు వచ్చాడు. మరి ఇప్పుడు ఐబొమ్మ రవి ఈ దేశంలో ఉన్నాడో లేదో తెలియదు, కానీ మొత్తానికైతే 2.0 ఎంట్రీ అవ్వడం జరిగింది. దీంట్లో అన్ని కొత్త సినిమాలే వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. సో పైరసీ కింగ్ ఐబొమ్మ మళ్ళీ ఎంట్రీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ పోలీసులకి ఇది సవాలుగా తీసుకుంటారా, లేదంటే కనుక వదిలేస్తారా తెలియాల్సి ఉంది. ఎందుకంటే మిగిలిన పైరసీ సైట్స్ ఏవైతున్నాయో వాటిని అయితే ఇంకా బ్యాన్ చేయలేదు. సో కేవలం ఐబొమ్మ మాత్రమే బ్యాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఐబొమ్మ మరోసారి రీఎంట్రీ ఇవ్వడంతో పోలీసులకి ఇది ఒక సవాలుగా అయితే మారింది. ఒకప్పుడు ఐబొమ్మ రవి కాదు, ఐబొమ్మ వార్నింగ్లు కూడా ఇచ్చింది. మీరు మమ్మల్ని పట్టుకోలేరు, ఒకవేళ పట్టుకున్నా కానీ సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి దారుణాలు ఆపండి అని చెప్పి సవాల్ విసిరినారు. టికెట్ రేట్లను తగ్గించమని సవాళ్ళు విసిరినారు. పాప్కార్న్ రేట్లు, తినుబండార రేట్లు తగ్గించమని చెప్పి సవాళ్ళు విసిరినారు. కానీ ఇప్పటికీ కూడా ఇవి తగ్గవు. టికెట్ రేట్లు పెరుగుతూనే ఉంటాయి. కొత్త సినిమా వస్తుందంటే హైక్స్ ఇస్తూ ఉంటున్నారు. సో ఇలాంటి క్రమంలోనే పెద్ద సినిమా రాబోతున్న క్రమంలో ఈ ఐబొమ్మ 2.0 రావడం ఏదైతే ఉందో అది కొంచెం అనుమానాలకైతే దారితీస్తూ ఉంది. సో మరి దీని వెనక ఎవరైనా ఉన్నారా, ఏం కథ నడుస్తుంది? ఈసారి మరింత క్వాలిటీతో, HD క్వాలిటీతో ఐబొమ్మ 2.0ని తీసుకొచ్చినట్టుగా తెలుస్తుందన్నమాట. నవంబర్ 15, 2025లో ఐబొమ్మనైతే క్లోజ్ చేయడం జరిగింది. దాదాపు ఇప్పుడు ఒక 4-5-6 నెలల్లోనే మళ్ళీ ఇది రీఎంట్రీ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో మరి దీన్ని ఇప్పుడు బ్లాక్ చేస్తారా లేదనేది చూడాల్సి ఉంది.